లూకా సువార్త 1వ అధ్యాయంలో ఎవరైనా మరి భూస్థాపన కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక మాట చదివిస్తుంటారు. అతను సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళదనే మాట చదివిస్తుంటారు. ఇదిగో ప్రభువు మరి వాస్తవంగా నేను యథార్థంగా చెప్తున్నాను. నిలబడిన తర్వాత పాడేటప్పుడు ఈ మాట నా గమనంలోకి తీసుకొని వచ్చాను. ఏంటి ఆ మాట? నమ్మిన ఆమె ధన్యురాలు అనే మాట నా గమనంలో ప్రభు తీసుకొని వచ్చాను. సరే, నాడు లోకంలో చాలా వరకు ధన్యత అనే విషయాలు దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే రకరకాల సందర్భాల్లో పలాని వాడు ధన్యులు, పలాని వారు ధన్యులు, పలానా ఆమె ధన్యురాలు, పలానా ఆయన ధన్యుడు అనే విషయాలు మనం మాట్లాడుతుంటాం. కానీ ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, ఏ గొప్ప ధన్యత తన దాసురాలు అనుభవిస్తూ వచ్చిందో అది అందరూ కూడా తెలుసుకోవాలని ప్రేమ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మిన ఆమె ధన్యురాలు. ఏమి నమ్మారు? ఆమె నమ్మిన సత్యం ఒకటి. ఆమె ఎవరు నమ్మారు? ఆమె సత్యమును నమ్మారు. సత్యము అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వెళితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను అన్నాడు. ఆ సత్యము ఎవరు అనంటే ఆయనే సత్యము అనే మాట ఆయన తేటగా తెలియపరిచారు. ఇది యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు అంటే మోక్షమునకు రాలేదు అని యేసు ప్రభువారు ఖచ్చితంగా వక్కాణిస్తూ వచ్చారు. ఈనాడు లోకంలో ఆస్తి, ఐశ్వర్యము, ధనఘనతలు ఇవన్నీ కూడా కలిగి ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితంలో మరి ఆ సత్య మార్గాన్ని తెలుసుకోకుండా ఈ లోకంలో ఒకవేళ తుది శ్వాస విడిస్తే వారి గమ్యం ఏంటనేది దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, అగ్ని గంధకములతో మండు గుండము అని రాయబడి ఉంది. అంటే అగ్ని గంధకములతో మండే గుండం అంటే యమగుండము, నరకం అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అలాంటి దానికి ప్రతి మానవుడు కూడా మరి వెళ్ళడం దేవుని యొక్క ఇష్టము కానీ అలాంటి స్థితి నుండి మానవాళికి గొప్ప విడుదల, విమోచన ఇవ్వడానికే సత్యదేవుడి భూలోకములకు అనుదించాడని దేవుని యొక్క వాక్యం తేటగా